ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా కాలం తర్వాత మీ మధ్యకు రావటానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యత కొరకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నేను మీలో చాలామందికి తెలియదు, కొంతమందికి మాత్రమే తెలుసు, పాతవారికి తెలుసు. మీ మధ్య నుండి దేవుని సేవకు అప్పగించబడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతంలో సేవ చేయటానికి వెళ్ళినటువంటి వాడు 2016 మార్చి 1వ తారీఖు. ప్రభు మహాకృపను బట్టి, మీ అందరి ప్రార్థనను బట్టి ఆత్మకూరు ప్రాంతంలో పరిచర్య చక్కగా జరుగుతూ ఉంది. మరలా మీతో ఇలాగూ సహవాసం చేయటానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను. మరలా మా ఇంటికి తిరిగి వచ్చినట్లుగా నాకుంది ప్రియులారా. మంచిది, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. వాస్తవానికి నేను అంత పెద్ద బోధకుని కాదు, అంతగా వాక్యము లోతైనటువంటి సత్యాలు ఎరిగిన వాడిని కాదు. నాకున్న జ్ఞానంలోనే ప్రభువు నాకు ఇచ్చినటువంటి తలంపులలోని ఒక చిన్న అంశాన్ని ఈ దినం మీతో పంచుకోవాలని ప్రార్థనాపూర్వకంగా మీ మధ్య నిలవబడి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. ప్రభువు చదవబడిన ఈ లేఖన భాగం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ నామానికి వందనాలు. మా రక్షకుడు, మా విమోచకుడు తన ప్రాణము కంటే అత్యధికంగా మమ్మల్ని ప్రేమించి తన ప్రాణమును మా కొరకు ధారబోసి నిన్ను నాయన తండ్రి అని పిలిచేటువంటి అర్హతను కల్పించడానికి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుత్థానుడుగా మహిమపరచబడినటువంటి మా ప్రభువును బట్టి మీకు స్తోత్రములు. మనసారా ఆత్మతో సత్యముతో ఆ మహాఘనుడైనటువంటి ప్రభువుని ఆరాధించేటువంటి ధన్యత మీరు అనుగ్రహించినందుకే స్తోత్రము తండ్రి. కొద్ది నిమిషాలు ప్రభువా మా మధ్య సమయం ఉండగా మీ చాటుకు వస్తూ ఉన్నాం, మీ పాదాల చెంత కూర్చొని ఉన్నాం. మంచి బోధకుడవు ప్రభువా, అర్థమవునట్లుగా మాకు ప్రభువా బోధించగలిగినటువంటి గొప్ప సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. మీ మాట వినాలని ప్రభువా, మీ మాట కొరకై ప్రభువా ఆశతో మీ పాదాల చెంత కూర్చున్నటువంటి మీ ప్రజలమైన మమ్మలను ప్రభువా జ్ఞాపకం చేసుకుందరని నీ పక్షమున నిలబడిన వాని ప్రభువా పరిస్థితులు ప్రభువా సమస్తము తరువుగా ఎరిగినటువంటి దేవుడు. మనిషిని మరుగుపరచండి, ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మీ మాటలు పలకగలిగినటువంటి వాక్శక్తిని ప్రభువా అనుగ్రహించి నేను నీవే మహిమపరుచుకుందువని మాకు క్షేమాభివృద్ధిని కలిగించుదువని మా ప్రభువును రక్షకుడు
ప్రియ విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ప్రభువు నా మనసులో ఉంచినటువంటి వాక్యము సంఘము దాని విశిష్టత, సంఘము ఎడల మనకున్నటువంటి బాధ్యత, సంఘములో మనం ఉండవలసినటువంటి విధానం, ఈ 3 సంగతులు జ్ఞాపకం చేసుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎప్పుడు మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం, మీ సమాచారం విని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. అనేకులు యవనస్తులు ప్రభువు పక్షాన వాడబడటం, సంఘ పరిచర్యలో బలమైనటువంటి సాధనాలుగా ఉండటం, ఈ సమాచారం వింటున్నప్పుడు చాలా సంతోషంగా ఉండేది. దాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నానండి. మంచిది ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలు అనాది కాలం నుండి మరుగై ఉన్నటువంటి సత్యము అనగా సంఘము, ఆ సంఘాన్ని గురించినటువంటి ఏర్పాటును, ఆ సంఘమును గురించినటువంటి విషయాలు, ఆ సంఘానికి ఉన్నటువంటి గొప్పతనం, ఆ సంఘానికి ఆ సంఘము పట్ల ప్రభువు చేసినటువంటి కార్యాలు, ఇవన్నీ ఒక్కొక్క అధ్యాయములు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఇక్కడ సంఘాన్ని ఒక పోలికతో ఆయన పోలుస్తూ ఉన్నాడు ప్రియులారా. సంఘానికి అనేకమైనటువంటి పోలికలు ఉన్నాయి. సంఘము ఆయన శరీరం, సంఘము వ్యవసాయం, సంఘము వధువు, ఇలాగూ సంఘము ఆయన దండు, ఇలాగూ అనేకమైనటువంటి పోలికలు పరిశుద్ధ గ్రంథములో క్రొత్త నిబంధనలు పౌలు రాసినటువంటి 14 పత్రికలు పౌలు ఒక్కొక్క రీతిగా వివరిస్తూ వచ్చాడు. అందులో ఒక పోలిక ఆయన శరీరం కదా. ఇక్కడ ఏమన్నాడంటే, సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుతున్నవాని సంపూర్ణతయే ఉన్నది అని జ్ఞాపకం చేశాం. ఎవరి శరీరం? సంఘము ఆయన శరీరము అని జ్ఞాపకం చేశాడు కదా. ఆయన అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కదా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శరీరము అని జ్ఞాపకం చేశాడు. కొలసీ పత్రికలో ఆయన శిరస్సై ఉన్నాడని జ్ఞాపకం చేశాడు. ఇక్కడే 22వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఆయన శిరస్సుగా ఉన్నాడని జ్ఞాపకం చేశాడు. ఆయన శిరస్సు, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఆయన సంఘము శరీరం కదా, శరీరం. దాని గురించి నేను పెద్దగా వివరణ ఇవ్వాలని అనుకోవట్లేదు, కానీ ఆ శరీరానికి ఉన్నటువంటి లక్షణాలు, శరీరానికి ఉండవలసినటువంటి లక్షణాలు మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. శరీరము ఒక అవయవం కాదు కదా. శరీరము అనేకమైనటువంటి అవయవాలతో కూడింది కదా. అన్ని అవయవాలు ఉన్నదే శరీరం. శరీరంలో ఉన్నటువంటి అవయవాలు వేటికి వాటిగా ఉండవు కదా. శరీరానికి ఉన్నటువంటి, శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఒకదానితో ఒకటి ఎలా ఉంటుందంటే అతుకబడి ఉంటాయి. శరీరము దేనిని సూచిస్తూ ఉందంటే, ఆయన శరీరము దేనిని సూచిస్తూ ఉందంటే ఐక్యతను సూచిస్తూ ఉంది ప్రియులారా. శరీరము, ఆ శరీరముకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఐక్యత. ఒకటి శిరస్సుతో అతుకబడి ఉంది. రెండవది సాటి అవయవాలతో, ఒక అవయవం మరొక అవయవం ఎలా ఉందంటే అతుకబడి ఉన్నాయి
కదా, ఒకదానితో ఒకటి కనెక్టివిటీ ఉంది, కనెక్షన్ ఉంది కదా. మనము ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, క్రీస్తు ప్రభువు శిరస్సుగా ఉన్నాడు, ఆయన శరీరము ఆయనతో ఎలా ఉంది, అతుకబడి ఉంది కదా, అతుకబడి ఉంది. ఈ శిరస్సు లేకుండా ఈ శరీరము విలువలేదు, ఈ శిరస్సు లేకుండా ఈ శరీరానికి పోషణ లేదు, ఈ శిరస్సు లేకుండా ఈ శరీరము ఎదుగుదల ఉండదు, ఈ శిరస్సు లేకుండా ఈ శరీరము పనిచేయదు కదా. ఇవన్నీ మనము సైంటిఫిక్గా మనకు అందరికీ తెలిసినటువంటి విషయాలు. అంటే శిరస్సుతో శరీరానికి ఉండవలసినటువంటి సంబంధము చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. శిరస్సుతో అతుకబడినటువంటి వారు, శిరస్సుతో అతుకబడినటువంటి శరీరం అది మృతము ప్రియులారా, మృతం. అందుకే శరీరము అనగా ఆయన సంఘము అనగా నీవు నేను. సంఘం అంటే మనందరికీ తెలిసిందే కదా. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును అంగీకరించి క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి సమూహమే సంఘం. దాన్ని గ్రీకులో ఎక్లేసియా అన్నారు కదా. లోకములో నుండి వేరు చేయబడింది, వేరు చేయబడింది. శిరస్సుతో సంబంధం ఉండాలి అంటే ఈ శరీరం మరొక దానితో సంబంధం ఉండదు కదా. మరొక దానితో సంబంధం ఉందంటే శిరస్సుతో సంబంధము ఉండదు. ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఈ శిరస్సు నుంచి వేరు చేసి మరొక దానితో పెట్టగలమా? పెట్టలేదు. అంటే శిరస్సుతో ఉన్నటువంటి సంబంధము చాలా ప్రత్యేకమైనది, అది కంపల్సరీగా ఉండవలసినటువంటి సంబంధం. ప్రియ విశ్వాసి, శిరస్సుగా ఉన్నటువంటి ప్రభువుతో నీ సంబంధం, నీ సహవాసం, ఆయనతో నీకున్నటువంటి అనుబంధం ఎలా ఉందో మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మనకి ఇప్పుడు రోబోట్ మనుషులు వస్తున్నారు కదా, అందులో కావలసినటువంటి మనం పార్ట్లు తీసేయచ్చు, మరలా అమర్చవచ్చు కదా, అమర్చవచ్చు. మనకిష్టం ఉన్నవి ఉంచవచ్చు, మనకిష్టం లేనివి తీసి పక్కన పెట్టచ్చు. ఈనాడు సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు కూడా అవసరం వచ్చినప్పుడు శిరస్సుకు హత్తుకోవటం, అవసరం లేనప్పుడు శిరస్సుకు వేరుగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే సరైనటువంటి సంబంధము శిరస్సుతో లేకపోవటాన్ని బట్టి వారు ఆత్మీయంగా ఎదగవలసినటువంటి స్థాయికి, ఆత్మీయంగా వారు ఉండవలసినటువంటి స్థాయిలో వారు ఉండలేకపోతూ ఉన్నారు. అదే విషయాన్ని పౌలు మనం చదువుదాం చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చెప్పాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 11వ వచనం మనం చదివినట్లే 11 లేదంటే 12 చదువుదాం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను కదా. సంఘముతో కలిసి ప్రయాణం మనం ప్రారంభించిన నాటి నుండి, అనగా ప్రభువుతో మన సంబంధం ప్రారంభమైన నాటి నుండి మన కాలము గడుస్తూ ఉండగా ఆ శిరస్సుతో మనం అద్దుకున్నటువంటి ఆ విధానాన్ని బట్టి మనము ఆధ్యాత్మికంగా ఏం చేస్తాం? ఎదుగుతాం. అన్ని విషయాలలో ఎదుగుతాం. ఇటు భౌతికంగా ఎదుగుతాం, అటు ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. కానీ ఇక్కడ హెబ్రీ విశ్వాసులను గురించి మాట్లాడుతూ మీరు కాలాన్ని బట్టి చూస్తే ఒక స్థాయిలో ఉండవలసిన వారు, కానీ మీరు ఎలా ఉన్నారు? ఆ స్థాయికి చేరుకోక ఎక్కడున్నారంటే మరలా మీకు మూలపాఠాలు బోధించవలసి వస్తుంది అని జ్ఞాపకం చేశాడు. కారణం ఏంటంటే శిరస్సుతో సరైనటువంటి సంబంధం, సహవాసం లేకపోవటాన్ని బట్టి.
శిరస్సు నుండి మనకు కలిగేటువంటి పోషణ మనకు అందకపోతే మన శరీరం ఎలాగో అభివృద్ధి చెందుతుంది. చదువుదాం చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రికలు ఆ మాట మనం చదువుదాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకున్నట్లయితే ఆ మధ్య భాగంలో నేను చదువుతూ ఉన్నా. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషించబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది అని జ్ఞాపకం చేశాడు. శిరస్సు మూలముగా కలుగు అని జ్ఞాపకం చేశాడండి కదా. శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను అతుకబడినదై పోషించబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి చెందుతున్నది అని జ్ఞాపకం చేశాం. ఉదాహరణకి ఆయనతో ఉన్నటువంటి 12 మంది శిష్యులను మనం జ్ఞాపకం చేసుకుందాం. 11 మంది మాత్రమే ఉన్నారు. 12వ వాడు ఏమయ్యాడు? ప్రభువుతోనే ఉన్నాడు కానీ ప్రభువుతో అతుకుపడలేదు. ప్రభువుతోనే ఉన్నాడు కానీ ప్రభువుని హత్తుకోలేదు కదా, హత్తుకోలేదు. అందుకే వాడేమయ్యాడంటే 12 మందిలో నుండి వేరైపోయాడు. కానీ 11 మంది ప్రభువుని హత్తుకున్న కారణాన్ని బట్టి వారు ప్రపంచానికి ఆశీర్వాదకారకులుగా మారారు, ప్రపంచానికి సువార్తను అందించారు. వారు జాలర్లు అని పిలువబడ్డారు కానీ వారి పాండిత్యము అనేకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కారణం ఏంటంటే వారు శిరస్సైనటువంటి ప్రభువుని ఎలా హత్తుకున్నారంటే వాక్య లేఖనము ప్రకారం వారు శిరస్సును హత్తుకున్నారు. వారి జీవితాన్ని మనం ధ్యానం చేస్తే వారు ఏమని చెప్పారు ఒక మాట మనం చదువుదాం చూడండి. శిరస్సును హత్తుకోవటం అంటే ఒక మాట పేతురు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే 4వ వచనం, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడదెగక ఉందుమని చెప్పిరి. శిరస్సైనటువంటి ప్రభువుతో మనం ఐక్యం కావాలంటే 2 మార్గాలే కదా. శిరస్సుతో మనం హత్తుకోవాలి అంటే, శిరస్సు వలన మనం పోషించబడాలి అంటే, శిరస్సు వలన మనకు కలిగేటువంటి సర్వ సమృద్ధిని మనం అనుభవించాలి అంటే, మనం ఆధ్యాత్మికంగా పరివర్తన స్థాయిలోకి రావాలి అంటే ఈ 2 ఏంటంటే ప్రార్థన యందును వాక్య పరిచర్య అన్నాడు. కానీ మనం ఎలాగో అనుకుందాం, వాక్య ధ్యానమందు. శిరస్సు అయినటువంటి ప్రభువుతో మనము ఐక్యత కలిగి ఉండాలి అంటే మనము ప్రార్థన ద్వారానే వెళ్ళాలి. శిరస్సు అయినటువంటి ప్రభువుతో మనం ఐక్యత కలిగి ఉండాలంటే ఆయన ఇచ్చినటువంటి వాక్యము ద్వారానే వెళ్ళాలి. ప్రార్థనలు మనకి కనబడేది ఏంటంటే 2 రకాలైనటువంటి విషయాలు మనకి కనబడతాయి. ఒకటి వ్యక్తిగతమైనటువంటి సహవాసం, రెండవది సంఘ సహవాసం. ప్రార్థన అంటే దేవునితో సహవాసం, అంతే కదా. ప్రార్థన అంటే దేవునితో సహవాసం. దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వారు శిరస్సును ఏమని చేస్తారు? హత్తుకుంటారు, శిరస్సును హత్తుకుంటారు. వారు 3.5 సంవత్సర కాలం ప్రభువు వారిని వెంటబెట్టుకోవటానికి కారణం ఏంటంటే ఆయన సహవాసంలో వారికి కలిగేటువంటి ఫలము ఆయన వెళ్ళిన తర్వాత వారు అనుభవిస్తారు కదా. ఆయనతో ఉన్నప్పుడు వారికి ఏం అర్థం కాలేదు, కానీ ఆయన వెళ్ళిన తర్వాత ఆయనతో ఉన్నటువంటి ఆ 3.5 సంవత్సర కాల సహవాసం వారిని ఎంతగా చేసిందంటే ఆ ప్రభువు కొరకు తమ ప్రాణాలు పెట్టడానికైనా వారు ఇష్టపడేంత స్థాయిగా ఎదిగారు శిరస్సు కొరకు. నేడు
సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు, ఆయన శరీరముగా చెప్పబడుతున్నటువంటి విశ్వాసం, శిరస్సు అయినటువంటి ప్రభువుతో మన సంబంధం అనగా మనం ఎంతగా ఆయనతో కాలాన్ని గడుపుతూ ఉన్నాం, ఆయనతో ఎంతగా ఆయన నుండి వచ్చేటువంటి పోషణ అనగా ఆయన వాక్యములో నుండి మనకు అందించబడుతున్నటువంటి ఆ ఆహారము, ఆత్మకిచ్చేటువంటి ఆహారము మనం ఎంతగా అనుభవిస్తూ ఉన్నాం. దీని మీదే ఆధారపడి ఉంది నీకు శిరస్సుకు మధ్య ఉన్నటువంటి బంధం. తుమ్మితే ఊడిపోయే ముక్కులు అంటారు కదా, కొంతమంది ముక్కు పెట్టుకొని ఉంటారు, అది తుమ్మంగానే పోయిద్ది కదా. అట్లానే ఉన్నాయి నేటి సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క దేవునితో ఉన్నటువంటి సంబంధం. అంతా ఎట్లా ఉందంటే ఈ బిజీ లైఫ్లో హడావి కదా. ఒక ఆమె పాపం బాగా అలసిపోయి నిద్ర వస్తూ ఉంది, కానీ ఆమె ప్రార్థన చేసుకోవటం అలవాటు, ప్రార్థన చేసుకోకుండా నిద్రకి వెళ్ళదు. ఏం చేయాలా, ప్రార్థన చేయాలా, కానీ శరీరం సహకరించట్లేదు. ఇక వెంటనే అంది, దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమేన్ కదా. అంటే ఆమె ప్రార్థన చేసింది, ఏమని చేసింది, దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమేన్ అని. అంటే నీవు ఇప్పుడు దాకా కాపాడినందుకు నీకు స్తోత్రం అయ్యా, నాకు నిద్ర వస్తూ ఉంది, నాకు ఆత్రంగా ఉంది, కాబట్టి తొందరగా నేను ముగిస్తూ ఉన్నాను అని ఆమె చెప్పింది. అట్లనే ఉన్నాయి మన సహవాసం ప్రభువుతో. ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చోవటం, ప్రశాంతంగా దేవునితో సహవాసం చేయటం, దేవుని వాక్యములో ధ్యానం చేయటం, ప్రార్థనలో ఆయన ప్రభావమును పొందటం ఈనాడు మనకి అలవాటు కావట్లేదు, అలవాటు చేసుకోలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి చాలా త్వరితగతమైనటువంటి ఉద్యోగ ప్రయాణాలు కదా, వీటన్నిటిని బట్టి దేవునితో మన సంబంధం అంటే శిరస్సును హత్తుకునే విషయంలో మనము వెనకబడుతున్నామని మనం ఒప్పుకోక తప్పదు. ఇది సంఘము, ఆయన శరీరము, ఆ శిరస్సుతో హత్తుకోవాలి. అది క్రీస్తు ప్రభువుతో మన ఐక్య జీవితానికి జ్ఞాపకం చేస్తుంది. అదే సమయంలో శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కదా, శరీరంలో ఒక్కొక్క అవయవం ఒక్కొక్క స్థానంలో ఉంది. చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం చెప్తాను. 12వ అధ్యాయం 18వ వచనం మనం చదువుదాం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచింది. చాలు. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచాడు. ఈ మాట మనకు అర్థం కావాలి. ఈ మాట అర్థమైతే మనము పొరుగు వారితో ఎలా ఉంటామంటే సమాధానం కలిగి ఉంటాం కదా. ఈ కన్ను ఎక్కడే ఎందుకు ఉండాలి, వెనక కొంచెం ఉండొచ్చు కదా, వెనక వచ్చేవారిని చూడటానికి కదా. అంటే శరీరంలో అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నీ కూడా పనిచేస్తేనే ఆ శరీరానికి ఆరోగ్యం, ఆ శరీరానికి అభివృద్ధి, ఆ శరీరానికి ఆనందం, ఆ శరీరానికి ఆ ఆదరణ అన్ని అవయవాలు మీదే ఆధారపడి ఆ శరీరము ఉంది ప్రియుల. అయితే ఆ శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని దేవుడు తన చిత్త ప్రకారం, తన ఉద్దేశ ప్రకారం దాని స్థానంలో ఉంచాడు. అంటే దాని స్థానంలో ఉంచాడు అంటే దానికి ఒక పరిధి ఉంచాడు. ఆ పరిధిలోనే ఆ అవయవం పనిచేయాలి. ఆ పరిధి దాటి
వచ్చి పని చేస్తే ఆ అవయవం ఏం చేస్తుందంటే శరీరానికి హాని కలుగు చేస్తుంది. ఇప్పుడు ఈ గుండె లోపల ఉంది, ఈ గుండె నేను బయటకు వచ్చి పని చేస్తానంటే ఆ శరీరానికి ఏమవుతుంది? ఏమండి? హాని అంటే ఆ శరీరానికి ఏదో ఒక ప్రమాదం అన్నమాట. ప్రమాదం. దేవుడు తన సంఘములు మనలను ఉంచినటువంటి స్థానములో నిలవబడి మనము శరీర అభివృద్ధి కొరకై పనిచేయటం అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. నా అంశం అది కాదు, కానీ ఒక్కొక్క శరీరంతో ఒక్కొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవం, ఆ శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవం మరొక అవయవంతో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోబోతాం. చూడండి, కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయంలోనే 12వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేక అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవు, అలాగుననే క్రీస్తు అన్నాడు. ఈ శరీరంలో రకరకాల కనబడేవి ఉన్నాయి, కనబడనివి ఉన్నాయి కదా. ఈ శరీరంలో పరిమాణంలో పెద్దవి ఉన్నాయి, పరిమాణంలో చిన్నవి ఉన్నాయి. ఈ శరీరంలో రకరకాలైనటువంటి అసలు మన కనుదృష్టితో దృష్టించినటువంటి అవయవాలు కూడా ఉన్నాయి. మన కళ్ళు ఎప్పుడు చూసేటువంటి అవయవాలు కూడా ఉన్నాయి కదా. ఈ అవయవాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఒకదానితో ఒకటి అతుకబడి ఉంది. నాకు ఈ చెయ్యి అవసరం లేదు అని నా మొండిని చెప్పడానికి వీల్లేదు, నాకు ఈ కన్ను అవసరం లేదని నా చెవు చెప్పడానికి వీల్లేదు కదా. దీనికి కనెక్టివిటీ ఉంది కదా. ప్రతి అవయవానికి కనెక్టివిటీ ఉంది. ఈ కనెక్టివిటీ ఏం చేస్తుందంటే ఒక్కొక్క అవయవం మరొక అవయవాన్ని ఏం చేస్తుందంటే బలపరుస్తుంది కదా. ఉదాహరణకి మన నాడీ వ్యవస్థను తీసుకుందాం. నరాలు ఉన్నాయి. ఈ నరాల గుండా ఏం జరుగుతుంది? రక్త ప్రసరణ జరుగుతుంది. ఈ రక్త ప్రసరణ కొన్ని అవయవాలకే జరిగిందనుకోండి, మిగతా అవయవాలు ఏమవుతాయి? ఎండిపోతాయి, పనిచేయి. అంటే ఈ నరాలు ఏం చేస్తూ ఉన్నాయి? మిగతా అవయవాలను బలపరుస్తూ ఉన్నాయి. అంటే శిరస్సు నుండి వచ్చేటువంటి ఆ పోషణను ఏం చేస్తున్నాయి అంటే అవి తర్వాత వాటికి అందిస్తూ ఉన్నాయి. అంటే దీన్ని ఇలాగ చెప్పనివ్వండి, ఒక అవయవం క్షేమాభివృద్ధి కొరకు మరొక అవయవం పనిచేస్తుంది. ఒక అవయవం క్షేమాభివృద్ధి కొరకు మరొక అవయవం పనిచేస్తూ ఉంది ప్రియులారా. ఎలాగూ అంటే దానికి ఆ రెండు అవయవాలకు మధ్య ఉన్నటువంటి సంబంధము మీద ఆధారపడి, ఆ రెండు అవయవాల మధ్య ఉన్నటువంటి సంబంధం మీద ఆధారపడి ఒక అవయవం మరొక అవయవానికి ఏం చేస్తూ ఉందంటే క్షేమాభివృద్ధిని కలుగజేస్తూ ఉంది. అందుకే ఆత్మ కలిగించు ఐక్యతను ఏం చేయాలి? మనము కాపాడుకోవాలి. ప్రతి విశ్వాసితో మనం ఎలా ఉండాలంటే సంబంధం కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసితో మనం ఎలా ఉండాలంటే సఖ్యతగా ఉండాలి. ప్రతి విశ్వాసి నుండి మనము నేర్చుకోవలసినటువంటి విషయాలు నేర్చుకోవాలి. ప్రతి విశ్వాసికి మనకి తెలిసినది మనము నేర్పాలి. ఎందుకంటే ఒకరికొకరు ఏం చేయాలి? క్షేమాభివృద్ధిని కలుగు చేసుకోవాలి. ఎందుకంటే మనం అందరం ఎక్కడ ఇమిడి ఉన్నామంటే ఒక శరీరములో అవయవాలుగా ఇమిడి ఉన్నాం, వేరువేరుగా లేం. అందుకే ఒక అవయవం మరొక అవయవంతో
దేవుడు అంటుగట్టాడు, జతపరిచాడు, ఐక్యత కలిగించాడు. ఆ దారిని సంఘములోనికి తీసుకొని వచ్చాడు. చెప్పండి, ఒక సంఘానికి వెళ్తే ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు తన పక్కన ఉన్నటువంటి వారి పేర్లే తెలియదండి. వారు ఏం చేస్తారో తెలియదు, వారు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. మరి వారి కొరకు ఏమని ప్రార్థన చేస్తారు, వారి గురించి ఏమని ప్రభువు దగ్గర విచారణ చేస్తారు? ఏమండి? కాబట్టి శరీరములో ఉన్నటువంటి అవయవాల మధ్య ఉన్నటువంటి సంబంధము చాలా ప్రత్యేకమైనది. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి మనం ముందుకెళ్దాం. నాకు సమయం 40. సరే, యోహాను సువార్త ఒక మాట చదువుతాం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం మనం చదువుదాం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని, మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ శరీరానికి, ఆ శరీరంలో చేర్చబడినటువంటి అవయవాలు ఏ రీతిగా పనిచేయాలో ముందుగానే ప్రభువు మాదిరిగా చేశాడు కదా. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాడు. ప్రభువు గొప్పవాడు, కానీ ప్రభు ఏం చేశాడు? తాను తగ్గించుకొని తాను ఏర్పరచుకున్నటువంటి శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. అంటే ఇద్దరి మధ్య ఐక్యత ఉండాలి అంటే, సఖ్యత ఉండాలి అంటే, ఒకడు మరొకరి కంటే ఏం చేయాలి? తగ్గించుకోవాలి. తన ఎదుటున్నవాడు తనకంటే గొప్పవాడని భావించాలి, గౌరవించాలి. ఇవన్నీ తర్వాత విషయాల్లో వస్తాయి. అంటే సఖ్యత ఉండాలి అంటే ఒకరిని ఒకరు ఏం చేసుకునే విధానాలు ఉండాలంటే గౌరవించుకునేటువంటి విధానాలు ఉండాలి. ఒకరికంటే ఒకరు గొప్పవారిని ఎంచుకునేటువంటి విధానాలు ఉండాలి. 12వ అధ్యాయంలో అక్కడ ఒక విషయాన్ని, శరీరంలో ఉన్నటువంటి అవయవాల మధ్య ఉన్నటువంటి ఒక విషయాన్ని పౌలు జ్ఞాపకం చేశాడు చూడండి. అవి కూడా మనకు అవసరమే. పంతొమ్మిదవ వచనం, 12వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం మనం చదువుతాం. అవన్నీ ఒక అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయములో అనేకములైనను శరీరం ఒక్కటే గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడును అవి మరి అవశ్యములే. ఏ అవయవము కూడా మరొక అవయవముతో నీవు అక్కర్లేదని, లేదంటే తృణీకరించినట్లుగా ఉండకూడదు అని జ్ఞాపకం చేసి. కారణం ఏంటంటే ఈ అవయవం దానితో అంటుకట్టబడి ఉంది కదా. ఏదైతే వద్దంటుందో ఆ అవయవమే దానితో అంటుకట్టబడి ఉంది ప్రియుల. అందుకే విశ్వాసుల మధ్య ఐక్యత ఉండాలి. ఎలాగూ అంటే ఒకరినంటే ఒకరు గొప్పగా ఎంచుకోవటాన్ని బట్టి.
ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవటాన్ని బట్టి దీన్ని అంతటిలో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే సాటి అవయవాన్ని గౌరవించే విధానంలోనే ఆ సఖ్యత ఆధారపడి ఉంటుంది, ఆ సంబంధం ఆధారపడి ఉంటుంది. శిరస్సుతో మనము అంటుకట్టబడాలి, శిరస్సుతో మన ఐక్యత ఉండాలి. అదే సమయంలో సాటి అవయవాలతో కూడా మన ఐక్యత ఉండాలి. అయితే దాన్ని నింపుతున్నవాడెవరు? ఈ దేనికి ఆ ఐక్యత దేనికి? అక్కడే చెప్పాడు ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం చివరి వచనంలో, ఆ శరీరము దాన్ని నింపుతున్న వాని యొక్క సర్వ సంపూర్ణతే అన్నది. అంటే ఆ శరీరము అలాగూ సంబంధము కలిగి ఉండగా, శిరస్సుతో సాటి అవయవాలతో సంబంధం కలిగి ఉండగా, అదంతా దేనిని తెలియజేస్తూ ఉందంటే క్రీస్తు ప్రభువు వారి యొక్క పరిపూర్ణతను లోకానికి కనబరుస్తుంది. దాని కొరకే సంఘములు అనేక మంది ఉన్న వారు ఏకభావముతో ఉండాలి, ఏక తాత్పర్యముతో ఉండాలి, ఏక మనస్సుతో ఉండాలి, ఏక ఆలోచనతో ముందుకు సాగాలి. ఆదిమ సంఘము అలాగే ఉందండి. చదువుదాం అపోస్తుల కార్యాల గ్రంథం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం మనం చదివితే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. శరీరానికి అందం ఏంటంటే అందులో ఉన్నటువంటి ఏకత్వం. ఈ శరీరంలో పోరాటాలు ఉన్నాయి అనుకోండి, మరొక అవయవంతో మరొక అవయవం పోరాటం చేస్తుంది అనుకోండి, ఎట్లా ఉంటుంది చెప్పండి కదా? అది బాగానే బాగా, అది సహించడానికి కూడా కష్టమే. అందుకే శరీరం యొక్క రమ్యత, శరీరం యొక్క గొప్పతనం ఆ శరీరములో ఉన్నటువంటి ఏకత్వం మీదే ఆధారపడి ఉంది. అందుకే ఆనాడు ఉన్నటువంటి ఆదిమ సంఘాన్ని చూచిన వారికి ఏం కలిగింది? భయం కలిగింది కదా. నమ్మనటువంటి వారు వస్తూ ఉండగా, వారు పోతూ ఉండగా, దేవాలయానికి వస్తూ పోతూ ఉండగా వారు చూసిన వారందరికీ ఏం కలిగిందంటే భయం కలిగిందండి, భయం కలిగింది. ఈనాడు సంఘాన్ని చూస్తే ఏమో వస్తుందంటే నవ్వు వస్తాం కదా, నవ్వు వస్తాం. కారణం ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి పోరాటం, శరీరంలో ఉండవలసినటువంటి ఒకదానితో ఒకదానికి ఉండవలసినటువంటి సంబంధం సరిగా లేకపోవటాన్ని బట్టి కదా ఆ శరీరాన్ని గురించి లోకం ఏం చేస్తూ ఉందంటే నవ్వుతాం. కానీ ఆదిమ సంఘం అలాగూ లేదు పిల్ల. దేనిని బట్టి వారు అలాగూ లేరంటే క్రీస్తు ప్రభువుని బట్టి. ఎలా ఉన్నారంటే విశ్వసించిన వారందరూ, అనగా ఆ సంఘమును శరీరములో అవయవాలుగా చేర్చబడిన వారందరూ కూడా ఎలా ఉన్నారు? ఏక హృదయం కలిగి ఉన్నారు, ఏకాత్మ కలిగి ఉన్నారు, ఏక భావం కలిగి ఉన్నారు, ఏక తాత్పర్యముతో ఉన్నారు, ఏక మనస్సు కలిగిన వారై శరీరం యొక్క అభివృద్ధి కొరకై వారు ప్రయాసపడ్డారు. గుర్తుపెట్టుకోండి, శరీరములో ప్రతి అవయవాన్ని దేవుడు తన చిత్త ప్రకారం దాని స్థానంలో ఉంచాడు. ఉంచినవాడు మనుషులు కాదు, ఉంచినవాడు దేవుడు. ఆ స్థానంలో ఉండి పనిచేస్తూ ఉండగా ఆ శరీరం ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతుంది. ఆ శరీరం ఎలా ఉంటుందంటే ఐక్యతగా ఉంటుంది. ఆ శరీరం ఎలా ఉంటుందంటే ఏకభావంలోనికి వస్తుంది, ఏక తాత్పర్యంలోనికి వస్తుంది. కారణం ఏంటంటే దానికి శిరస్సుగా ఉన్నవాడు
ప్రభు ఆ శిరస్సు మూలంగా అందవలసినటువంటి పోషణ అంతా కూడా అందించేవాడు ప్రభు. అందుకే పౌలు ఇంకొక వచనాన్ని ఆ సంఘాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ, ఎందుకు ఆ శరీరంలో అనేక అవయవాలను పొందుపరిచాడో ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం మనం చదువుదాం. చూడండి, లేదా 8, 11 కలిసి ఉన్నాయి, మనం చదువుదాం. 3వ అధ్యాయం 8, 11 వచనాలు. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడవలని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించి దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టితో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించాను. దేవుడు ఎందుకు ఆ సంఘాన్ని, ఆ మర్మాన్ని, లేదంటే ఆ శరీరంలో అనేక అవయవాలు ఉన్నా ఆ అన్ని అవయవాలు ఆ శరీరం యొక్క అభివృద్ధి కొరకు ఎలాగూ పనిచేస్తాయో ఎందుకు నిర్మించాడు అంటే అక్కడ ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, పరలోకములో ఉన్న ప్రధానులకును అధికారులకును తన యొక్క నానా విధములైనటువంటి జ్ఞానమును ఇప్పుడు తెలియపరచబడవలెను. వాస్తవానికి ఈ సంఘము యొక్క ఏర్పాటు ఇప్పుడుది కాదు, జగత్పునాది వేయబడక మునిపే ప్రభు అయినటువంటి క్రీస్తునందు దేవుడు సంకల్పించాడు. అయితే పాత నిబంధన కాలంలో ఈ సంఘాన్ని గురించినటువంటి ఏర్పాటు ఎవరికి తెలియపరచబడలేదు. తర్వాత వచ్చినటువంటి అపోస్తలులకు, ప్రవక్తలకు దేవుడు తెలియజేశాడు. ఎందుకు తెలియజేశాడంటే, అసలు దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులకు, అధికారులకు, క్రీస్తునందు ఉన్నటువంటి శోధింపశక్యము కానటువంటి ఐశ్వర్యం ఎంత గొప్పదో అన్యజనులలో తెలియటానికి దేవుడు అనేక అవయవాలైనటువంటి వారందరినీ అనగా అనేక జాతులలో నుండి రక్షించబడినటువంటి వారందరినీ కూడా ఏం చేశాడు? ఒక్క శరీరం అనే సంఘములోనికి తీసుకొచ్చాడు. చెప్పండి, ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక తండ్రికి, ఒక తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డలే ఎలా ఉంటున్నారు? వేరు భావాలతో ఉంటున్నారు. కానీ నానా కుటుంబాలలో నుండి క్రీస్తును అంగీకరించినటువంటి జనాంగం కదా ఒక్క శరీరంలోనికి రావటం అంటే, ఒక శరీరం యొక్క అభివృద్ధి కొరకు పనిచేయటం అంటే, ఒక శరీరంలో అవయవాలుగా ఉండటం అంటే అది ఎంత కష్టమో, కానీ దాని ఏర్పాటు ఎంత గొప్పదో, దాని ఉద్దేశం ఎంత గొప్పదో అనేకులకు తెలియటానికి అని జ్ఞాపకం చేశాం. ఒకటి, పరలోకములో ఉన్న వారికి తెలియాలి, దేవదూతలకు, అధికారులకు, అక్కడ ఉన్నటువంటి ప్రధానులకు, అన్యజనులలో కూడా క్రీస్తునందు ఆయన ఉంచినటువంటి ఐశ్వర్యం ఎంత గొప్పదో తెలియటానికి ఆ సంఘమును ఆయన ఇప్పుడు తన ప్రవక్తల ద్వారా, తన అపోస్తలుల ద్వారా ఆ క్రమాన్ని తెలియజేశాడు. అందులో ఒక క్రమం ఆయన శరీరం. అంటే ఈ శరీరము ఎలాగో అభివృద్ధి చెందుట ద్వారా అనేకులు దేవుణ్ణి స్తుతించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం కదా. ఎంత గొప్పదో ఈ శరీరాన్ని మనం ఒక్కోసారి పరిశీలన చేస్తే, ఒక్కోసారి మనం నిర్మించబడినటువంటి మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ మనం ఆలోచన చేస్తూ ఉంటే ఒక్కోసారి మనకి ఏం చేస్తుందంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇన్ని అవయవాలు ఇంత చిన్న శరీరంలో ఎలాగో అమర్చాడు? ఇన్ని అవయవాలు ఏమీ ఇబ్బంది లేకుండా, ఎటువంటి క్లాషెస్ లేకుండా,
ఎలాగో ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచన చేస్తే మనకి ఎట్లా ఉంటుందంటే ఆశ్చర్యం కదా. అట్లానే భూమి మీద దేవుని సంఘం అనేకులకు ఆశ్చర్యం కలిగించడానికి దేవుడు ఆ నియమాన్ని ఉంచాడు. కాబట్టి సంఘము ఆయన శరీరము, ఆ శరీరము శిరస్సుతో అతుకాలి. ఆ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఒకదానితో ఒకటి ఏముండాలి? సత్సంబంధం ఉండాలి, ఒకదానితో ఒకటి కలిసి పనిచేయాలి. ఎందుకంటే దాని ద్వారా దేవునికి మహిమ రావటానికి, కాబట్టి ఆ శిరస్సుతో మనకున్నటువంటి సంబంధాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. త్రూ ప్రేయర్ ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని వాక్యము ద్వారా శిరస్సుతో మన సంబంధం. రెండవది, సాటి అవయవాలైనటువంటి తోటి విశ్వాసులతో మనకు ఉండవలసినటువంటి సంబంధం. ఒకదానికంటే ఒకటి గొప్పదిగా ఎంచుకోవాలి. ఒకదాని క్షేమాభివృద్ధి కొరకు మరొకటి పని చేయాలి కదా. ఒకదాని క్షేమాభివృద్ధి కొరకు మరొకటి పని చేయాలి. కారణం ఏంటంటే తద్వారా క్రీస్తు ప్రభువు మహిమపరచబడతాడు. భూమి మీద సంఘం ఎందుకుందంటే క్రీస్తును మహిమపరచడానికే, మరొక దానికి కాదు. కాబట్టి ఎలాగూ అంటే ఆ సంఘములో చేర్చబడినటువంటి మనము మన స్థానములో నిలవబడి ఆ శరీరం యొక్క అభివృద్ధిలో మనం పాలుభాగస్థులం అవుతూ మన తోటి అవయవాల యొక్క అభివృద్ధి కొరకై పరస్పర ఏం చేయాలి? సహకారం అందిస్తూ మనం ఏం చేయాలంటే ఎదగాలి. అప్పుడే దేవునికి మహిమ. కాబట్టి అటువంటి ఆ క్రీస్తు శరీరముగా మనం ఉందాం. శిరస్సుతో మన సంబంధాన్ని బలపరుచుకుందాం. సాటి అవయవాలతో మనకున్నటువంటి సంబంధాలు మెరుగుపరుచుకుందాం కదా. ఒకరి కొరకు ఒకరు పనిచేద్దాం, ఒకరికొకరు సహాయం చేద్దాం, ఒకరి క్షేమాభివృద్ధిలో ఒకరు పాలుపంపులు పొందుదాం, ఒకరికంటే ఒకరు గొప్పవారిగా ఎంచుకుందాం, ఒకరికొకరు దాసులుగా ఉందాం. ఇవన్నీ కూడా ఒక అవయవంతో మరొక అవయవానికి ఉండవలసినటువంటి సంబంధం వీటి మీదే ఆధారపడి ఉంది. నేను బయటికి కనిపిస్తున్నాను కన్ను, నువ్వు లోపల ఉన్నావు, నువ్వు నాకు అక్కర్లేదంటానికి వీలు. కాబట్టి అవయవాలుగా సాటి అవయవాలతో ఉన్నటువంటి సంబంధాన్ని మెరుగుపరుచుకుందాం. ఇక్కడే మనం లోపిస్తా ఉన్నాం. శిరస్సుతో మనకు సంబంధం బాగానే ఉంటుందిలే కదా, కానీ సాటి అవయవాలతో మనకున్నటువంటి సంబంధాన్ని మెరుగుపరుచుకుందాం. అలాగ ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయగాక. ప్రభువు ఈ చిన్న తలంపులు దీవించి ఆశీర్వదించగాక.